నా సింధు కోసం కాళ్ళు పట్టుకోవడానికే కాదు, పీక పట్టుకోవడానికి కూడా సిద్ధపడే వచ్చాను. మనిషిని ప్రేమించడం కాదు, మనసుని ప్రేమించడం నేర్చుకో. నువ్వు ఏ డ్రెస్లో అయినా బానే ఉంటావు. ఈ మొబైల్ కోసమైనా ఫోన్ చేస్తావుగా, నీ తీయటి గొంతు మళ్ళీ వినొచ్చు. కుర్రోహ కుర్రు, కుర్రోహ కుర్రు. కంచి కామాక్షి మీద ఆన, మధుర మీనాక్షి మీద ఆన, కాశీ విశాలక్షి మీద ఆన. నా మొహం మీద వాన మీద పడేస్తావేంటే మగడా? జరిగింది జరిగినట్టు చెబుతాను, జరుగుతున్నది జరుగుతున్నట్టు చెబుతాను, జరగబోయేది నిఖారస్సుగా చెబుతాను. అబ్బచ్చా, అబ్బో అంతకాలందా? నీ ముఖం దగదగా మెరిసిపోతుంది. ఇప్పుడే పినాయిల్ పెట్టి దోంకొచ్చాను. అది పినాయిల్ కళ కాదు దొరా, మహారాజు కళ. ఎల్లి అలవయ్యా, పొద్దున్నే నేనే దొరికానా నీకు? చేయి చాపుతారా? ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఏమైందయ్యా? నీ నర నరాల మీద నరదృష్టి ఉంది. చేతికందింది నోటికందకుండా ఏడిపిస్తుంది, నోటికందింది గొంతు దిగకుండా గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంది. అమ్మ నిన్నే చూస్తుంది, అమ్మ దృష్టి నీపైనే ఉంది. దండం పెట్టుకో నాయనా, అమ్మకి దండం పెట్టుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మ కోపం వస్తుంది, దండం పెట్టుకో. అమ్మ మెచ్చుకుంది, పొంగిపోతుంది, బిడ్డకు మంచి చేయాలనుకుంటుంది. నీ కుడి జేబులో చేపెట్టుకోనాయనా, పర్సు బయటికి తీ. 2 పెద్ద నోట్లు తీసి అమ్మకు చూపించు. అవి అమ్మ కాళ్ళ దగ్గర పెట్టు. ఇక కళ్ళు మూసుకుని దండం పెట్టుకోనాయనా. కుర్రోహ కుర్రు, నరదృష్టి తొలగిపోతుంది, మహారాజు అయిపోతావు. కుర్రోహ కుర్రు. నేను చెప్పింది వింటే గతానికే గుబులు పుట్టాలా, వర్తమానం వణికిపోవాలా, భవిష్యత్తు భయపడిపోవాలా. నీది విచిత్రమైన గత్తర బెత్తర జాతకం. ఏ కూనైతే నిన్ను 7 చెంపదెబ్బలు లాగి పీకుతుందో ఆ కూనే నిన్ను చివరాఖరుకు మనువాడుతుంది. ఇది సత్యం. ఏంటా నవ్వు? పెట్టావుగా నా చెవిలో పెద్ద పువ్వు. నన్ను అమ్మాయి 7 చెంపదెబ్బలు కొట్టడమా? ఎట్టా కనిపిస్తున్నాను నీకు? కండలు చూపించమంటావా? ఈ కండలు గ్యాస్ బండలు మోయటానికే. అమ్మాయిల ముందు అవి మొక్కజొన్న కండలే. 2 నెలల తర్వాత ఇదే ఏళ్ళకి ఇదే చోటుకొస్తా. నా మాట నిజం కాకపోతే నువ్విచ్చిన 2 పెద్ద నోట్లకి మరో 2 పెద్ద నోట్లు కలిపి తిరిగి నీకిస్తా. కుర్రోహ కుర్రు, ఆగు. కంచి కామాక్షి పలుకు, ఉన్న మాటే పలుకు.
7 చెంప దెబ్బలు గుర్తు పెట్టుకో. గోప పగలాలా, నీ మనువు కావాలా. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. అమ్మో, కొంపతీసి నువ్వేనా? నా చెంప దెబ్బల చెమక్కు 3 సార్లు గోప గుయ్యమంది. ఇంకా 4 సార్లే మిగిలింది. డౌట్ లేదు, నువ్వే నా చెమక్కు. బుగ్గగిల్లి బుగ్గగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందా. మేడం, సర్ప్రైజింగ్ మేడం. ఇంతవరకు ఎప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు. నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఏం చేస్తాం ముఖేష్, పరిస్థితి బెదిరించేదాకా వస్తుందని నేను అనుకోలేదు. కాళ్ళైనా పట్టుకుంటే మాట వింటారనుకున్నాను, కానీ మేడం, వాళ్ళకంత సంస్కారం లేదని నేను వెళ్ళినప్పుడే తెలిసిందా విషయం. అలా వాళ్ళ ముందు మీరు తగ్గి ఉన్నందుకు నాకు బాధ అనిపించినా, సింధు ప్రేమను గెలిపిస్తే చాలని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. పోనీ నన్ను డీల్ చేయమంటారా? చెప్పానుగా, కన్న తల్లిగా నా బాధ్యత నన్ను చేయనివ్వండి. సింధు నిన్ను నాన్నగా ఒప్పుకోవాలి అంటే ముందు నన్ను తల్లిగా ఒప్పుకోవాలి. ఏం జరుగుతుందో చూద్దాం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటోంది నీ మీద ప్రేమతోనో నిన్ను వదులుకోలేకో కాదు. చావుకి భయపడి 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 చావుకి భయపడి. సరిగ్గా నా ఎంగేజ్మెంట్ జరుగుతుండగా వచ్చి చెడగొట్టింది. నిన్ను చేసుకోలేకపోయానని పెళ్లే చేసుకోవడం మానేనుగా 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 మానేనుగా. అమ్మా, ఆ? భోజనం రెడీ. వస్తున్నాను. ఏంటి వంకాయ కూర? అవునమ్మా. వంకాయ కూర అంటే బేబీకి చాలా ఇష్టం. అవును, బేబీ భోంచేసిందా? లేదమ్మా. ఇంకా భోంచేయకపోవడం ఏమిటి? నాకెందుకు చెప్పలేదు? ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదమ్మా.
కసురుకుంటున్నారమ్మా. వెళ్ళి నా మొబైల్ తీసుకురా. అలాగేనమ్మా. ఓం సింధాయ నమః. ఓం సింధు నాకు ఫ్రెండ్ అవ్వాలాయన నమః. ఓం సింధు ఫోన్ చెయ్యాలాయన నమః. ఓం సింధుకి తెల్ల పువ్వాయన నమః. ఓం సింధుకి ఎర్ర పువ్వాయన నమః. మోగవే తల్లి. మీ ఓనర్ నువ్వు దెబ్బలాడుకున్నారా? మాటలు లేవా? నువ్వు తప్పిపోయి చాలా టైం అయింది. పట్టించుకోదా? ఎక్కడున్నావని ఎంక్వైరీ చేయదా? మోగమ్మా, నా బుజ్జి కదూ, నా చిట్టు కదూ, మోగవా ప్లీజ్, మోగు. నీ అడ్రస్ తెలిసిపోతుందిరా బుజ్జి. హలో హలో, ఎప్పుడు గుర్తొచ్చిందా? హలో. పనులన్నీ మానుకొని నీ గొంతు విందామని ఫోన్ ముందెట్టుకుని ఎప్పటి నుంచో వెయిటింగ్ తెలుసా? రాంగ్ నంబర్ డయల్ చేశానా? హలో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత తీయటి గొంతో. చిన్నప్పుడు చాక్లెట్లు తెగ తిన్నారా అండి? ఏ, ఎవరు మాట్లాడేది? దొంగ. ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా? మీరే ఆ మాత్రం గుర్తుపట్టలేను అనుకున్నారా? మీ వాయిస్ నా మైండ్ లో స్టాంప్ పడిపోయింది. నీ పేరేంటి? అయ్ బాబోయ్, ఒక్కరోజుకే పేరు మార్చుకున్నాను అనుకున్నారా? కిట్టు అండి, కిట్టు. కిట్టూనా? అబ్బా, ఎంత కమ్మగా పిలిచారో. ఏది మరోసారి అనుకోండి. ఒరే కిట్టు. రే అంటుందండి. ఫ్రెండ్షిప్ బాగా అడ్వాన్స్ అయినట్టుంది. చెప్పరా బుజ్జి. ఏమన్నా? బుజ్జి అన్నాను, బాలేదా? పోనీ బంగారం. చిట్టి కన్నా. సింగారం. ఈ కాపుతావా? బాలేదా? పోనీ ఎలా పిలవాలో నువ్వే చెప్పు, ఫాలో అయిపోతా. రాస్కెల్. ఆ, అంతేలేండి, మనుషులు దగ్గరైనప్పుడు తిట్లు కూడా అందంగా వినిపిస్తాయి. ఏమంటావ్ రాస్కెల్? మాట్లాడు రాస్కెల్. రేయ్, ఇందక్కడి నుంచి చూస్తున్నాను, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవడ్రా నువ్వు? మా అమ్మాయి సింధు మొబైల్ నీ దగ్గర ఎందుకుంది? కట్ చేశాడేంటి? అయ్య బాబోయ్, టిక్కెట్ చిరిగిందిరా కిట్టుగా. తల్లికి కూతురికి తేడా తెలియకుండా పోయిందిరా నీకు. ఇక నీకుంటుంది చూడు, జడ్జినికా జడ్జినికా జడ్జినికా. అమ్మో, లైన్లోకి వెళ్ళానంటే ఉతికి ఆరేస్తుంది. ఇరుక్కుపోయాను రోయ్. సారీ మేడం, ఇది నా మొబైల్ అనుకుని, నా కాల్ అనుకుని పొరపాటును మాట్లాడేశాను. సింధు మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది పార్క్ లో దొరికిందండి. ఇది సింధు గారి మొబైల్ అని తెలిసింది గాని. సింధు నీకు తెలుసా? అయ్యో, తెలియకపోవడం ఏంటండి, చాలాసార్లు కలుసుకున్నాం. అవునండి, నిన్ను గుడిలో కూడా కలుసుకున్నాం. ఫ్రెండ్ అండి, ఫ్రెండ్.
కాల్ సింధు గారికి ఇస్తే అడ్రస్ రాసుకుని మొబైల్ తెచ్చేస్తాను. ఏ అడ్రస్ నేను చెప్తే అర్థం కాదా? అబే ఎందుకు అర్థం కాదండి, భలేవారే, చెప్పండి. రేపు ఉదయాన్నే మొబైల్ తీసుకొచ్చి మా గేట్ దగ్గర వాచ్మెన్ కి ఇచ్చేళ్ళు. అలాగే మేడం. గేటు దగ్గర వాచ్మెన్ కి ఇచ్చేళ్ళు అంట. కూతురు ఆలు బజ్జీ అయితే తల్లి మిర్చి బజ్జీ. అమ్మో ఇంతగాట. మొబైల్ జాగ్రత్తగా తీసుకొచ్చి దాచిపెట్టినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. పోనీలే, నాకు కావాల్సింది అడ్రస్, అది దొరికింది. అమ్మా ఫోను ఎలాగైనా సరే సింధుకి ఫోన్ అందేలా చూడమ్మా. షణ్ముఖం, అమ్మా ప్లేట్లో అన్నం పెట్టివ్వు. అలాగేనమ్మా. ఆకలితో ఉంటే కోపం తగ్గదు. నా ఆకలి తగ్గడానికి అన్నం తెచ్చావు, మరి నా కోపం తగ్గడానికి ఏం చేస్తున్నావు? అది నువ్వు తెచ్చుకున్న కోపం తగ్గించుకోవటం నీ చేతుల్లోనే ఉంది. అంతే తప్ప నీకేం సంబంధం లేదు అంటావు. నా చావు నన్ను చావమంటావు, అంతేగా? బేబీ, కాసేపైనా సంతోషంగా నాతో మాట్లాడు. ఏం జరిగినా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావేమో కాని నీ అంత సహన ఓర్పు నాకు లేదు. ఇది మీ నాన్న ముద్ద. ఇది నీ అమ్మ ముద్ద. గోరు ముద్దలు పెట్టిన అమ్మ చేతి ముద్ద ఈరోజు అయిష్టంగా ఉందా అమ్మా? ఆ అమ్మ వేరు, ఈ అమ్మ వేరు. కాదమ్మా, అప్పటికి ఇప్పటికీ అమ్మ ఒక్కటే, మార్పు లేదు. అమ్మ ప్రేమలో మార్పు లేదు. అప్పటి అమ్మ మనసులో నాన్నున్నారు, ఇప్పటి అమ్మ మనసులో నాన్న లేరు. ఇది మార్పు కాదా? రేపు పెళ్ళయ్యాక నీ మనసులో నీ భర్త ఉంటాడు. అలా అని నా కూతుర్ని కాదనుకుంటానా, దూరం చేసుకుంటానా? నా జీవితం గురించే కాదమ్మా, నీ జీవితం గురించి కూడా ఆలోచిస్తున్నాను. నువ్విష్టపడ్డ కార్తీక్ని నీకు భర్తగా తీసుకొస్తాను. థ్యాంక్స్. నా గురించి శ్రమ పడకర్లేదు. అది కాదమ్మా, కార్తీక్ని నేను ప్రేమించడం లేదు, ఇష్టపడడం లేదు, పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. సింధు, ఏం జరిగిందో నాకు తెలుసు. నన్ను మనసులోంచి తీసేసి వేరే ఎవరితోనో పెళ్లికి సిద్ధపడ్డవాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? చావు భయంతో నా మెళ్ళ 3 ముళ్ళు వేయడానికి వచ్చిన వాణ్ణి భర్తగా ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? పెళ్లి జరిగాక అన్నీ మర్చిపోతారు. అది నీలాంటి వాళ్ళు చేసే పని. సింధు, నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే కార్తీక్నిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటే అతన్ని బెదిరించడం కాదు చెయ్యాల్సింది, పబ్లిక్ గా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోవడం. నాన్న ఫోటోని నీ కన్నీళ్లతో కడిగి నీ మెడలో ఉన్న తాళిని తీసేయడం.
కన్నోటి అమ్మలా నా పక్కన నిలబడటం అర్థమైందా? కార్తీక్ నీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే నా రక్తం సలసల మరిగిపోయింది. హ్మ్. నీ మీద కోపాన్ని అతని మీద చూపించాను. నా ఇష్టంతో పని లేకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు. కాని నిన్ను ఇష్టపడిన వాడిని నేను పెళ్లి చేసుకోనమ్మా. బేబీ, నా కోసం నీ లైఫ్ ని మర్చిపో, నా గురించి మర్చిపో. నా సంతోషాన్ని కోరుకునే నాన్న ఎప్పుడో చనిపోయారు. నా కన్న తల్లి కొద్ది గంటల క్రితమే పోయింది. నాకెవ్వరూ లేరు. నేను ఒంటరి దాన్ని, అనాథని. బేబీ, నీ ఇంట్లో జాలితో ఆశ్రయం ఇచ్చాననుకో. బేబీ అలా మాట్లాడుకో. నా గురించి ఆలోచించకు. హ్యాపీగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. నేను అడ్డం రాను, పట్టించుకోను. ఇప్పుడు సంతోషమే కదా, నీకు కావాల్సింది కూడా అదే కదా. లీవ్ మీ అలోన్. అది కాదు బేబీ, లీవ్ మీ అలోన్. అవును, మీ నాన్నగారు ఎక్కడా? అదిగో అక్కడ.